సో మనతో పాటు సుక్క రామనర్స ఉన్నారు. నమస్తే. సో ఎటు పోతున్నారా? ఎలక్షన్ కదా ఊర్లోకి వచ్చినట్టు. సో మనది ఇదే ప్రాంతం కదా? ఇదే ఊరు. సో నేను ఈరోజు మార్నింగ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతా ఉన్నా. సో రాజగోపాల్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటూ 10 గంటలకే వైన్స్లు ఓపెన్ చేయొద్దు, 1 గంటల తర్వాత వైన్స్లు ఓపెన్ చేయాలి, 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్ ఓపెన్ చేయాలి, 9 గంటలకు వైన్స్ క్లోజ్ చేయాలని. సో ఒక మునుగోడు వాసిగా, ఒక గాయకుడిగా, ఒక కవిగా రాజగోపాల్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తా ఉన్నారా? అంటే ఆలోచన మంచిదై ఉన్నప్పటికీ రూలర్ అయినా కాదు కదన్నా. రోల్ చేసేది వేరే వాళ్ళు, ప్రభుత్వాలు చేస్తుంటాయి. రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఒకవేళ సాధ్యమయ్యే పని అది. ఈయన మునుగోడికి ఎమ్మెల్యే, రాష్ట్రానికి కాదు కదన్నా. కాబట్టి ఏదేమైనప్పటికీ మందుని నివారించడం అనేది మంచి పనే కదా. ఆల్రెడీ వైన్స్ టెండర్లు వేసారు, వాళ్ళు అంగీకరించినారు ఈయన నిర్ణయం మేరకు. సో 1 గంటలకి వైన్స్ ఓపెన్ చేస్తామని మాట వాళ్ళు చెప్పినారు. పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? ఇలా తీసుకునే నిర్ణయం మంచిదే అనుకోవచ్చా? సరే ఈయన తీసుకుందా లేకపోతే వైన్స్ వాళ్ళు తీసుకున్నారా? యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందా ఈ నిర్ణయాన్ని? అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా బాగా మత్తుకు అలవాటు పడ్డ యువత. దానివల్ల 25-20 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. దాంట్లో భాగంగా తీసుకోవడం నిర్ణయం అయితే మంచిదని అంటాను నేనైతే వ్యక్తిగతంగా. ఎందుకంటే ఎంతో జీవితం, బంగారు భవిష్యత్తునంతా మందుపాలు చేసి వీళ్ళు బొందర వైపు అంతే. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎప్పుడైనా సమాజంలో ఎవరైనా ఏం కోరుకుంటారంటే పిల్లల ముంగల తల్లిదండ్రులు పోవాలనుకుంటారు. కానీ తల్లిదండ్రుల ముంగలనే పిల్లలు పోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి దుఃఖం. వీళ్ళ బొక్కల వైపు బొందలు పడ్డదాకా కూడా వాళ్ళు మనిషిగా జీవించలేరు. సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అంటే ఎవరికైనా మద్దతు తెలపనీకి వచ్చినారా, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తున్నారా, లేదు మీరేమైనా రంగంలోకి దిగుతా ఉన్నారా? నేను అంటే ఈ చిన్న ఎలక్షన్ కదన్నా, మనం ఎందుకు చేస్తాం, పోటీ చేయము. రెండోటి ఏంటంటే ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయ వాళ్ళ రెబల్ క్యాండిడేట్లు ఎవరన్నా మన వాళ్ళు పోటీ చేస్తే కూడా నిస్వార్థంగా చేసేటోటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కదన్నా. నిస్వార్థంగా రాజకీయం చేసే రాజకీయ నాయకులు మునుగోలు ఉన్నారా? ఇంకా లేరన్నా, లేరు. ఒకవేళ ఉంటే కూడా చేద్దామనే సందర్భం వచ్చినప్పుడు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అడాప్ట్ అవుతున్నాడు. అయిన తర్వాత మళ్ళా మడిలో పోయిన తర్వాత ఖచ్చితంగా బురద అంటుతుంది కదా, బురద అంటించుకొని బయటకు వస్తాడు ఒకటి చూడు అన్న. హైదరాబాద్ నుంచి ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ ఏం జరుగుతుంది? గ్రౌండ్కి అయితే వచ్చారు, ఏమనుకుంటారు పబ్లిక్? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా, లేదా పార్టీలే మాకు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి పార్టీలను పక్కకు పెడతారు. సో వ్యక్తిని చూస్తారు. ఇక్కడ లోకల్ ఎవరో భాగ్యం మాట, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు. ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పొత్తు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి భాగ్యం అనేటని పెట్టారు. కాంగ్రెస్ నుంచి ఉప్పలింగ స్వామిని పెట్టారు. ఉప్పలింగ స్వామి ఏంటంటే గత ఒక 6-7 ఏళ్ల సంది కూడా మనోడు జనాలకు సేవ చేసే పనిలో ఉన్నాడు. ఫర్దర్ గా ఎట్లుంటుందో చూడాలి. భాగ్యం అంటే కొత్త, బట్ ఊరు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఏదేమైనా ఆపద వచ్చినప్పుడు ఎమ్మటున్నోనికి సహకరిస్తుంది కదా లోకం కూడా. కానీ రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఎనీవే అనుకోకుండా కలిసాం మన ఇద్దరం ఇక్కడ. మునుగోడు గడ్డ, మీ గడ్డ. సో ఈ గడ్డ కోసం ఒక పాట, సుఖరామ్ నర్సయ్య అంటేనే పాట, మాట అన్నీ ఉన్నాయి. పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వచ్చు కదా, ఇది కూడా ఆలోచించవచ్చు కదా. కొంత టైం పడుతుంది అన్న, టైం పడుతుంది. వచ్చుడు మాత్రం పక్కానా? మునుగోడు నుంచేనా? అంటే రాజకీయ పార్టీల నుంచి రాను, కానీ వస్తా. ఏదేమైనప్పటికీ ఇంకా 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాం. ఏ పార్టీ జోలికి పోకుండా, ఏ పార్టీ దగ్గరికి పోకుండా, ఎవరికాడ జోలి పట్టకుండా అసెంబ్లీకి పోయేటువంటి అవకాశం ఉంటుంది మనిషికి. ఆ అవకాశాన్ని వెతకలేకనే చేతగాక అనేక తప్పులు పడుతుంటారు మనుషులు. బట్ మన అన్నిటి మీద అవగాహన ఉంది కదా, దాని కోణంలో బాగానే నడుస్తాం మనం అక్కడ దాకా. మునుగోడు నుంచేనా ఇంకెక్కడ ఆలోచన? మునుగోడు నుంచి కాదన్నా, చెత్త సందర్భం వచ్చినప్పుడు. చాలాసార్లు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, సందర్భం ఇప్పుడే దొరికింది అనుకుంటా. ఎందుకంటే మీరు పుట్టిన గడ్డ నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే కంటిన్యూగా. ఎంత సంపాదించారు పాట పేరు మీద? పాట పేరు మీద లెక్కలేనంతనా, లెక్కలేనంత. ఎందుకంటే తెలంగాణలో 4.5 కోట్ల జనాభా ఉంటారు. పైన తోక తీసేస్తాం 4 కోట్ల మంది. మనిషికి రూపాయి ఇచ్చినా 4 కోట్లు ఉంటాయి కదా నా దగ్గర. కోటీశ్వరు ఉన్నాయి కదా అన్న. పబ్లిక్ ని ఎప్పుడు అడగనట్టు కదా, పైసలు ఎప్పుడు పబ్లిక్ ని అడగనట్టు. మీరు తప్పన్నది పబ్లిక్ ని అడగా. ప్రేమ సంపాదించిన అంటున్నారా మీరు? ప్రేమ సంపాదించిన, డబ్బు సంపాదించిన, అన్ని రకాలుగా బాగున్నా. కాకపోతే ఏమనంటే రాజకీయ నాయకుల దగ్గర పోయి అలా నేను నీకు పాట పాడతా, లేకపోతే నీ ఎంట తిరుగుతా, నీకు సపోర్ట్ చేస్తా, ఈ బెగ్గింగ్ పని మనం చేయలేము. నేను ఓపెన్ గా అఫీషియల్ బెగ్గర్సే అంట వాళ్ళని. నేను ఒక 5 ఏళ్ల కింద ఒక పెద్ద మనిషి ఎవరు
ఏ పురుషోమన్నకు మాకు మా పాటకు మధ్యలో ఇష్యూ అయినప్పుడు చెప్పాను నేను, మీరు పాటల దుకాణాలు పెట్టుకోర్రా నాయన అని చెప్పిన ఆ రోజు. అది ఒక 5-6 ఏళ్ల తర్వాత ఇలా చూస్తున్నాను నేను, పాటలు అమ్మబాడును కొనబాడు అనేది ఒక దుకాణాలు పెట్టిరు ఏకంగా. కాబట్టి పాట మన ఎవరు అందశ్రీ అన్న కూడా అంటుంటాడు అప్పుడప్పుడు, పాట ప్రశ్నించడం వదిలేసి పక్కలేస్తున్నది. ఆ పక్కలేసే పాట పక్కలు ఎదుగుతానికి సుఖరామ నరసయ్య లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు అన్న. కానీ ఈ మధ్య కాలంలో పాట వచ్చిన వాళ్ళు, పాట రాసిన వాళ్ళంతా పార్టీలకు పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు కూడా. మీరు ఎందుకు అట్లా కమర్షియల్ ఆలోచించట్లే? కమర్షియల్ గా నేను ఏమంటే లైఫ్ నాది, నా లైఫ్ ని ఇంకోడో గైడ్ చేస్తే నేను లీడ్ చేసింది ఏముంది ఇడగా, నేను బతికేది ఎప్పుడు. కాబట్టి నా లైఫ్ నేనే లీడ్ చేయాలి, నా లైఫ్ నేనే గైడ్ చేయాలి. అందులో భాగంగా ఈ పని చేస్తుంటా అన్న. ఈ 2 ఏళ్లలో మునుగోడు ఏమన్నా మారిందా? ఏం మారలేదన్న, ఎట్లున్నది అట్లే ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో హామీలు వచ్చిన హామీలు కన్వర్ట్ అవుతున్నాయి తప్ప గదొకటే మారింది. ఏమీ అభివృద్ధి లేదు, ఏం జరగలేదు ఇక్కడ అన్న. మునుగోడు పబ్లిక్ మారట్లేదు అంటే పార్టీ నాయకులు మారుతురు. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంటే పబ్లికే మారుతలేరా, రాజకీయ నాయకులు మారుతున్నారు ఇక్కడ కనిపిస్తాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలన్న, మనిషి అనేటువంటి మానవ పుట్టుకనే ఆశా పుట్టుక. పబ్లిక్ అనేది పబ్లిక్ ఉండే సమస్యలు ఉంటే ఏ నాయకుడు వచ్చినా సమస్య పూర్తి స్థాయిలో పోదనే మాట వాస్తవం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు ప్రజలకు ఏం కావాలనేటువంటి అంశాన్ని తెలుసుకోగలిగినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది. బట్ ఇక్కడ వైన్స్లు బంద్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు, బాగుంది. దాని టైమింగ్ తక్కువ చేయడం అనేది బాగుంది. కానీ దాన్ని అమలు చేస్తే కదా ఇక్కడ ఉన్నోడు బతికే. దాన్ని అమలు చేస్తే స్టేట్మెంట్లు మస్తు ఇస్తాం. స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఏదో వసనకాయలకి పిల్లలు ఉంటారు కదా, వసనకాయలకి పిల్లలు ఎట్లా ఉంటారో స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన కాదు. రేపు చూడాలి మరి అది వాస్తవమా, నడుస్తుందా నడవదా, ఆపరా అనేది అన్న. సో ఒక పాట మునుగోడు కోసం, ఒక పాట సుఖరామ నరసయ్య అంటే పాట మాటను ఇంతకుముందు కూడా చెప్పిన. సో మునుగోడు మీద పాట పాడతారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడుకు ఏ పాట అవసరం అదే పాట పాడు? అమ్మా మునుగోడు నీకు ఏమి బాధలే, ఎండు గడుస్తున్నా గాని ఏడుపు పోలే, నీ కడుపున పుట్టిన పిల్లలే కత్తులు నూరే, కసాయోళ్ళ తీరు నిన్ను కాల్చుక తీరే. నేను ఇది ఒక 5 years బ్యాక్ చేసిన ఈ పాట. అంటే కడుపులో పుట్టినోడే తల్లి రొమ్మును కోసి పాలు విండాలి రొమ్ములోకి వెళ్ళి, కానీ రక్తం వింటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు. ఎంత వెరెస్ట్ బెగ్గింగ్ నాయకులు అంటే అసలు మాటలలో చెప్పలే వాళ్ళని. నేను గతంలో మన రాజగోపాల్, ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోతే కూడా నేను అప్పుడు కూడా రాసిన. అంటే ఈ రాజనీతి లేనటువంటి రాజకీయాలు మొన్న చూసుకుంటే కూడా కొమరెడ్డి బ్రదర్స్ అని చెప్పి ఒక మనిషికి మూత్రాన్ని దాపడం ఏందని ఎంత దుర్మార్గమైన రాజకీయాలు. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి అంటే సిగ్గి తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే గాదర్ కిషోర్ అంటుంటే అయినా నేను ఆయన మిట్ట మధ్యమైన పాయింట్లో చదువుకుంటాడట. ఇది ఏం సోకు, ఈ ఎట మంత్రిని చేసారు, ఈ జనాల్ని ఏమనాలి, ఈ నాయకుల్ని ఏమనాలి, చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఓసారి సమాజంలో బతుకుని అనుకో అన్న. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఉంటాను, రేపు దాకుంటా. గెలిపించడానికే వచ్చారు అనుకుంటా, నేను అనుకుంటున్నా. నేను చెప్తున్నా కదా, ఇక్కడ రాజకీయం అంటేనే గలీజ్ అయిన కోణం. వెనకట రాజకీయాలు వేరు అన్న. ఎందుకనంటే వెనకట ఎండిపోయిన డొక్కలల్లా సాగి పల్సగైన పేగులున్న జర్నలిస్టు రోడ్డుకుంటూ పోతుంటే చట్టాలకే చుక్కలు చూపించేది కదా. అలాంటి మనుషులు లేరు ఇప్పుడు, అలాంటి మనుషులు లేరు. కాబట్టి రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే అన్అఫీషియల్ ఏమంటారు, వ్యభిచారం అని చెప్పొచ్చు రాజకీయాలు. వీళ్ళు ఈ వ్యభిచార పార్టీలకు మనం సపోర్ట్ చేసి పెద్దలా అది సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా.